మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి మనం గమనించుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన తర్వాత ఆమెనని తెలియజేయడం ద్వారా ఆమెనంటే అవునుగాక అని కదా. మరి మనమే అన్మ్యూట్ చేసుకొని చెప్పలేకపోతే మన ప్రార్థనలలో ఏం సమాధానం ఉంది చెప్పండి కదా. ఇది కొంచెం మనం చూసుకోవాలి. అది మనం గమనించుకోవాలి. ఎంత వాక్యం తెలిసిన వాళ్ళము, ఎంత విశ్వాసలమైన సాటి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏకీభవించి ఆమెను అనలేకపోతే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మంది కదా. ఏదో మనం అడ్మిట్ చేసుకోకుండా అంటున్నాములే అనుకుంటే అది ఎలాగ అర్థమవుతుంది కదా. సరే, మన వాక్య భాగం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం, 2 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18, 19 2 వచనాలు చూద్దాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. సీయోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నిజంగా ఈ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ స్పష్టంగా దేవుడు యూదా ప్రజల యొక్క పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. దేవునికి ఎంతో దూరంగాను, దేవునికి ఎంతో అవిధేయులుగాను, దేవుడంటే భయం లేకుండాను వెళ్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మరి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారికి ఇస్తున్నటువంటి నిరీక్షణతో కూడినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు కదా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం కూడా అనుకుంటూ ఉంటాం. ఏమనుకుంటామంటే, ఎందుకు ప్రభువా కొన్ని పరిస్థితులు, కొన్ని కార్యాలు, లేదంటే కొన్ని జరగవలసినటువంటి పరిస్థితులు మరి సమయానుకూలంగా జరగట్లేదే, మేము అనుకున్నప్పుడు జరగట్లేదే అని ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఏమనుకుంటామంటే, ఆలస్యం చేసినా లేదంటే ఆలస్యం అయినట్టు మనకు అనిపించినా కానీ అది దేవాది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రభువు మన మీద దయ చూపాలని ఆయన నిలువబడి ఉన్నాడంట. నిజంగా సాధారణంగా ఏ యొక్క కలిమిలో ఉన్నటువంటి వ్యక్తిని కానీ, లేమిలో ఉన్నటువంటి వారిని కానీ సహాయం చేసేటటువంటి వారు చాలా సిద్ధంగా ఉంటారు. కానీ ఆ యొక్క పొందుకునేటటువంటి సమయం అనేది కనిపెట్టేటటువంటి వారిగా లేకపోవడం వల్లనే అది ఎంతో ఆలస్యమైనటువంటిదిగా మనకు కనపడతా ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని కనికరించాలని ఆయన నిలబడి ఉన్నాడు కదా. ఎంత గొప్ప విషయం కదండి ఇది కదా. ఆయన దయ చూపించాలని, మనల్ని కనికరించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. కొన్నిసార్లు ఆలస్యం కూడా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి బలహీనతను బట్టి, మనలో ఉన్నటువంటి ఆ పాపమును బట్టి ఏమనుంటుందంటే, మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము 8, 9 వచనాలు ఏమనుంటుందంటే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మన ముందున్నటువంటి పరిస్థితులు, లేదంటే సమాజంలో మరి ఏ ఒక్కరు కూడా దేవునిపైన మన చుట్టుపక్కల వారు ఆధారపడుతున్నట్టుగా కనపడకపోవడము, ఎవరి సామర్థ్యం కొలిది వారు ప్రయత్నాలు చేసుకుంటూ లోకంలో దేవుడు అనేటటువంటి భక్తి కనపడని పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వారు యొక్క ప్రభావము మన మీద కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసుకోవట్లేదు కదా, వీళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కదా, వీళ్ళందరూ తప్పులు చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే తప్పేంటి అన్న అవగాహన కూడా, అంటే తప్పంటే ఏంటి, నేను కూడా ప్రార్థించకపోతే ఏమవుతుంది,
నేను కూడా వాక్యం చదవకపోతే ఏమవుతుంది? అలాంటి పరిస్థితుల్లో అవిధేయతతో కూడినటువంటి మనసు మనకు వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మీకా భక్తుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నా చుట్టుపక్కల ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ నేనైతే ఏం చేస్తానంటే నా దేవుని కొరకు కనిపెట్టుకుంటా ఉంటాను కదా. నిజంగా ఇది మనము చాలా ఆశతో ఎదురు చూడాల్సినటువంటి విషయం. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా కానీ భార్య కానీ భర్త కానీ తల్లి కానీ తండ్రి కానీ ఒక డ్యూటీకో లేదంటే ఒక ప్రాంతానికో వెళ్ళినప్పుడు ఆ కుటుంబస్తులు ఎంతగా కనిపెట్టుకొని ఉంటారు వాళ్ళ గురించి, ఆయన గురించి కానీ ఆ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తి వెళ్ళినటువంటి సమయాన్ని బట్టి కదా. పలానా సమయానికి మా యొక్క తండ్రి వస్తాడు, లేదంటే మా యొక్క తల్లి వస్తుంది, లేదంటే మా అన్నయ్య వస్తాడు. ఎలా కనిపెట్టుకుంటామంటే నమ్మకంతో విశ్వాసంతో మా వాళ్ళు వస్తారు అని కనిపెట్టుకొని ఉంటాం. మీకా కూడా అంతే. ఒక వ్యక్తిని కొరకు ఏ విధంగా ఎదురు చూస్తారో ఆయన యొక్క విశ్వాసంలో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను, ఎవరి కొరకో నేను కనిపెట్టుకోను. నా ముందు పరిస్థితులు చాలా భయంకరంగా, ఇబ్బందికరంగా, నాకు సమాధానం లేనటువంటివిగా ఉన్నప్పటికి కూడా నా చుట్టుపక్కల వారు దేవుడంటే భయం లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళతో ఏకీభవించకుండా నేను దేవుని కొరకు కనిపెడతాను. కొన్నిసార్లు ఏమైద్దంటే మీకా 8:9లో నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. కొన్నిసార్లు మన యొక్క ఆహ్, మరి పరిస్థితులు అది ఏదైనా గానీ చాలా దయనీయంగా అయిపోవాల్సి వస్తుంటది. కొన్నిసార్లు మనం ఎంతో ఉన్నతమైనటువంటి వారమైనా కానీ లేమిని చూడాల్సి వస్తూ ఉంటుంది కదా. ఎందుకు అంటే మరి ఏమని చెప్తా ఉన్నాడంటే గ్రంథకర్త, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఏమంటున్నాడండి? ఎలాంటి క్రింద పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా, నేను చీకటిలో ఉన్నప్పటికి కూడా నా దేవుడు నన్ను వెలుగుగా మారుస్తాడంట. ఏమంటున్నాడు? యెహోవా నాకు వెలుగుగా ఉండును కదా. ఎంతగా కనిపెడతా ఉన్నాడంటే అంధకారం అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్న, క్రింద పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న, నా చుట్టుపక్కల ఏమాత్రము ఆధారమైనటువంటి సందర్భాలు ఒక్కటి లేకపోయినా యెహోవా నాకు మేలు చేస్తాడని నేను కనిపెట్టుకొని ఉన్నాను. అలాంటి కనిపెట్టుకునేటటువంటి విశ్వాసంలో దేవుని యొక్క కార్యం ఉంటుందండి. అందుకే ఆయన దయచూపవలెనని, ఆయన కనికరించవలెనని నిలువబడి ఉన్నాడంట. నిలువబడి చూస్తూ ఉన్నాడంట. నా బిడ్డ నా కొరకు కనిపెడతా ఉన్నాడా లేదా? నా యొక్క కుమార్తె మరి నా గురించి ఏ విధమైన అవగాహన కలిగి ఉంది తన విశ్వాస జీవితంలో అని ఆ భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు మన గురించి వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి ఏమంటున్నాడు 9వ వచనంలో, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. అపవాది అంటున్నాడు, ఏమంటున్నాడు? మన యొక్క పాపమును జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు సందర్భం మనకు తెలుసు కదా. ప్రభువారి దగ్గరికి యోబు యొక్క పరిస్థితి తీసుకొని వెళ్ళినప్పుడు అన్ని క్షేమం ఉంచినప్పుడు భక్తి బాగానే చేస్తారు, ఏదో ఒకటి కొరత అయినప్పుడు ఆ భక్తి ఏమవుతుందో గమనించన్న సందర్భాలన్నీ కూడా మనం చూస్తాం. మనం కూడా ఇలాంటి పాపమును మనం చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడంట. మన పక్షాన ఆయన వాదించే ఒక లాయర్గా తండ్రి యొద్ద మనకున్నాడు. ఏదో తప్పు చేసిపోయినాము, ఏదో ఇంకా ఒక ఒక తెలిసి చేసినటువంటి పాపమును బట్టి కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే మన పక్షమున ఆయన యుద్ధం చేస్తాడంట. ఎందుకంటే మన పక్షాన న్యాయము తీర్చే దేవుడు ఆయన ఉన్నాడు గనక ఆయన న్యాయము జరిగించేంత వరకు కొంత శ్రమ వచ్చినా, కొంత అవమానం వచ్చినా, కొంత నిందొచ్చినా, కొందరు మనల్ని చాలా చులకనగా చూస్తున్నప్పటికీ, కొందరు ఎన్ని విధాలుగా మనల్ని కృంగదీసినప్పటికీ మనము ఓపికతో భరించినప్పుడు, ఎందుకంటే తప్పు చేసాం కదండి, మనం పాపం చేశాం కదా, దేవునికి విధేయత కలిగి విశ్వాసంలో సరిగా జీవించకపోక పైపెచ్చు దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు ఆయన కోపం అనేది మన మీదకి వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. సరే,
నా దేవుడు నా జీవితంలో ఈ శ్రమను అనుభవించినప్పుడు, ఆ శ్రమ తర్వాత ఆనందాన్నిచ్చేది గూడా ఆయనే గదా అని యెహోవా కొరకు కనిపెట్టుకొని, మనం ఆయన పైన విశ్వాసం ఉంచినట్లయితే ఏం జేస్తా ఉన్నాడు గ్రంథకర్త? ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆ! ఆయన నీతిని నేను చూచెదను. ఎందుకంటే, నేను చేసిన తప్పును బట్టి నాకు ఏమాత్రము నీతి జరగదు గానీ, నా పాపాన్ని తీసివేయడానికి, నా పక్షాన యుద్ధం చేయడానికి, నా పక్షాన తండ్రి యొద్ద, అలాగే మరి అపవాది మనపైన వేసినటువంటి నెపము గురించి వాదించడానికి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉన్నారు కదండీ! నిజంగా ఎంతో విశ్వాసం చేస్తూ వచ్చినప్పటికి గూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలాడేస్తూ ఉంటాం. చాలా చిన్న చిన్న విషయాల్లో మాట దాటి వేసేటటువంటి వారంగా ఉంటాం కదా! నిజంగా ఇవన్నీ మనం గమనించుకోం. ఇవన్నీ అపవాది లక్షణాలని మనకు తెలిసినప్పటికి గూడా చాలా సింపుల్‌గా అబద్ధాలాడేస్తూ ఉంటాం. నిజం పాపం అంటే ఏదో పెద్ద వ్యభిచారమో, దొంగతనమో లేదంటే ఇంకొకటో కాదండి. దేవుని యొక్క మనసు కలిగి ఉండి వ్యతిరేకయుక్తంగా చిన్న మాట మనం మాట్లాడినా అందుకే అంటారు గదా! ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు పోసినా ఒక చుక్క విషం వేసి చూస్తే ఏమైపోద్ది అందులో? అంతా కలుషితమైపోతది. మనము 10 సంవత్సరాల నుంచి విశ్వాస జీవితం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ఒక చిన్న అబద్ధమే గదా! చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే విశ్వాసంలో ఉంటూ వచ్చినప్పుడు కొన్ని సార్లు ఈ చిన్న చిన్న తప్పులు తప్పులుగా కనపడవు. ఆరంభ దినాల్లో రక్షణలోనికి వచ్చినప్పుడు ఎట్లా ఒక చిన్న షార్ట్ వీడియో చూసినా, లేదంటే సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ చూసినా ఎంతో పరిశుద్ధత కొరకై ప్రాకులాడినటువంటి వారము నేటి దినాల్లో విశ్వాసం అధికంగా చేస్తూ వచ్చిన దినాల్లో ఇవి చాలా సులువుగా కనపడతా ఉంటాయి. లోకం ఎంతో ఆకర్షణకరంగా కనపడతా ఉంటది. ఎందుకంటే వారి వలె మనము వెళ్ళలేకపోతా ఉన్నామే, జీవించలేకపోతా ఉన్నామే అని. ఇదంతా నిజంగా విశ్వాసంలో మన ముందున్నటువంటి పరిస్థితులు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంట? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాల. అందుకే యోనా గ్రంథంలోని మనం ఒక మాట చూసుకుంటే మీకా గ్రంథం కంటే ముందుగానే ఉంటుంది. యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనం ఏమనంటది? యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. అలాగే చివరిగా 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను కదా! అందుకే మనం కూడా ఏం చేయాలంటే మన విశ్వాస జీవితంలో మన యొక్క తప్పిదములను బట్టి, మనం చేసినటువంటి పాపములను బట్టి కదా! ప్రతిదినము ప్రభువారి యొక్క రక్తము దగ్గరికి రావాల్సిందే. ప్రభువారి యొక్క ఆ సిలువ దగ్గరికి రావాల్సిందే. సిలువ దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంట? పశ్చాత్తాపపడవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. అప్పుడు ఏమైపోతాము? ఆయన ఏ తప్పిదానికైతే మన మీద మనకు ఒక కీడు లేదంటే ఒక శ్రమ అనుమతించాడో అది మనం సహించుకుంటూ పశ్చాత్తాపంలో దేవుడు కనికరించడానికి ఆయన సమర్థుడైన దేవుడే. కానీ చేసిన తప్పుకు, చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదండి కదా! అలాంటి శిక్ష అనుభవించడానికంటే ముందుగానే ఏమంటున్నాడంటే, తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా గ్రంథంలోని ఆ నినివే ప్రజల మీద దేవుడు ఎంతగానో శిక్షను అనుమతించినప్పుడు ఆ దైవదాసం ద్వారా వారందరూ ఆ వాక్యానికి లోబడి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని మహారాజు ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు పశ్చాత్తాపము, ఉపవాసము ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాస స్థితిని, మన హృదయ స్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. నిజంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతకాలం నుంచి మనం భక్తి చేసినా కానీ మనలో సత్యం లేకపోతే సత్యమైనటువంటి దేవుణ్ణి మనము ఎలాగూ వెంబడించగలుగుతాం కదండి. నేనే మార్గము, సత్యము, జీవమన్న దేవుడు
అసత్యములో ఉన్న వ్యక్తిని నా యొక్క విశ్వాసి, నా బిడ్డ అని ఎలా ఆయన అంగీకరిస్తాడు? అందుకే యెషయా గ్రంథకర్త అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో మీ యందు దయ చూపవలెననే యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. తెలిసి తెలిసే నా బిడ్డలు తప్పులు చేస్తా ఉన్నారు. తెలిసి తెలిసే నేను తండ్రి అని ఎరిగినారు. నేను రక్షణ ఇచ్చే దేవుడని తెలుసుకున్నారు. నా దగ్గర పాపములకు ప్రాయశ్చిత్తం ఉందని తెలుసుకున్నారు. నేను మాత్రమే దేవుడనని తెలుసుకున్నారు. నేను మాత్రమే వారి జీవితాల్లో మేలు చేసేవాడినని ఎరిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? పాపము చేస్తూ ఉన్నారు. దేవునికి విధేయత చూపించలేకపోతూ ఉన్నారు కదా. అందుకే అంటున్నాడు, మిమ్మును కరుణించవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ యెహోవా న్యాయము తీర్చు దేవుడు అంటున్నాడు కదండి. యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఎలా ఉంటుందంటే, ఆయన ఒక దోషి ఒక న్యాయవాది ఎదుట నిలబడి ఉన్నాడంటే ఆ న్యాయవాది ఏం చేయాలి? ఆయనకు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆయన శిక్షించాల. కానీ మన యొక్క దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడండి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడున ఇండుటకు ఆయన అలాగు చేసెను. కనికరము న్యాయము ఒకేసారి చూపించాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? ఆయన దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. కరుణించాలని నిలవబడి ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. నీ మీద కనికరం చూపించినాడంటే నిన్ను ఆ తప్పు నుంచి పక్కకు జరపాల. నీకు న్యాయం తీర్చాలంటే నువ్వు చేసిన తప్పుకు నిన్ను శిక్షించాలా, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించాలా. కానీ కనికరము న్యాయము ఒకేసారి జరిగింది. మనకు తెలుసు కదండి, యేసుక్రీస్తు ప్రభువారి సిలువలోనే జరిగింది. ఆ సిలువ ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నాం. ఆయన న్యాయంగా మనకు రావాల్సిన ఉగ్రత ఆయన స్వీకరించాడు. ఇంకా మనం ప్రతిదినం తప్పిదం చేసి ఆ సిలువను మనం బాహాటంగా ప్రతిదినం కూడా సిలువను వేస్తూ ఉన్నాం. ఆయన నామానికి అవమానం తీసుకొస్తూ ఉన్నాం. అపవాదికి చోటు ఇస్తూ ఉన్నాం. అపవాది అంటున్నాడు, ఇదిగో ఈ బిడ్డ నీ బిడ్డ అనుకుంటున్నావు కదా, ఇతను నా బిడ్డగానే జీవిస్తూ ఉన్నాడు. అయ్యా ఇతని హృదయం సరిగా లేదు. నిజంగా ఈ మాటలు మన గురించి అపవాది చెప్తా ఉన్నాడంటే ప్రభువారి ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొద్ద న్యాయంగా దేవుడు మన పక్షాన, ఇదిగో ఆ బిడ్డ తప్పు చేశాడయ్యా, అయ్యుండొచ్చు, కానీ ఇదిగో ఈయన పక్షాన నేను సిలువలో ప్రాణం పెట్టిన, ఇదిగో ఈయన పక్షాన నేను ఇన్నిసార్లు నా బిడ్డ తప్పు చేశాడు, కరెక్టే, ఇదిగో ఈయన గురించి నా యొక్క పరిశుద్ధ దేవుని యొక్క రక్తం ఇంకా సజీవంగా ఉంది కదండి. ఆ రక్తము ద్వారానే మనకు న్యాయం తీర్చబడింది కదా. అందుకే మనం నీతిమంతులం అవుతూ వచ్చాం. ఇంకా మనము ఏదో తప్పు చేసుకొని కృప ఉంది కదా, న్యాయం ఉంది కదా అని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే మనము శిక్షకు పాత్రలం అవుతామండి. నినివే వారి మీదకి రావాల్సిన శిక్ష వాళ్ళు తప్పించుకున్నారు. ఎందుకు? పశ్చాత్తాపడ్డారు, తిరిగి చేయకుండా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? తిరిగి అదే అలవాట్లు, అదే బలహీనతలు, అదే అభిప్రాయాలు కదా. అంటే ట్రాన్స్పరెన్సీ దేవుని దగ్గర రాలేకపోతూ ఉంది. బోధలో వస్తూ ఉంది, ఇతరులకు చెప్పే విషయంలో వస్తూ ఉంది. బట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది కదా, మనం గమనించుకోవాలి. అందుకే యెషయా గ్రంథకర్త 9వ వచనంలో ఇలా అంటాడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకునే వారందరూ ధన్యులు. ఎలా ఉంటుందంట? సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవుక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఎంత గొప్పగా చెప్తా ఉన్నాడు కదా. నీ మొర్ర విని నిశ్చయముగా, ఇదిగో ఒకవేళ నువ్వు నాకు కనికరం దొరకదేమో, నేను ఎన్నోసార్ల నుంచి తప్పులు చేస్తూ ఉన్నాను కదా, ఎన్నోసార్లు దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్నానని మనము ఏం చేస్తూ ఉన్నాం? కన్నీళ్లు విడుచుకొని పశ్చాత్తాపతులైతే ఏమంటున్నాడంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను కనికరిస్తాడు. అదే మనలో ఉన్నటువంటి అదే మనలో ఉన్నటువంటి ఫ్యూచర్లో మనం ఇలా చేస్తే మనకు ఒక అవకాశం ఉంది కదా అని
బాగా ఏర్పరచబడిన వారు కూడా అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద తప్పు. దేవుని యొక్క సువార్త అన్న, దేవుని యొక్క వాక్యం అన్న చాలా సులువైపోయినటువంటి దినాలలోనికి వచ్చినాం మనం. ఏం కాదులే అన్నటువంటి పరిస్థితిలోనికి వచ్చినాం. ఆయన న్యాయం తీర్చే దేవుడండి. క్షణకాలంలో మన పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు. అటువంటి కఠినమైన పరిస్థితులు మన జీవితాల్లో రాకముందే నినివే ప్రజల వలె మనం పశ్చాత్తాపడదాం, దేవునికి లోబడదాం, దేవుని వాక్యాన్ని వెంబడిద్దాం, దేవునికి ప్రార్థించే వారిగా ఉందాం. దీని కొరకు మనం ఎక్కడికో వెళ్ళిపోయి మన యొక్క పశ్చాత్తాపం కొరకు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. లేదంటే మొన్న ఒక సహోదరుని చూస్తూ వచ్చిన యూత్ మీటింగ్లో చాలా సంవత్సరాల నుంచి రక్షణ తీర్మానం తీసుకుంటున్నాడు, కానీ బాప్తిసం తీసుకోకుంటున్నాడు. ఎందుకంటే నేను బాప్తిసం తీసుకున్నాక తప్పిపోతానేమోనని. ఖచ్చితంగా తప్పిపోతాం. తప్పిపోని వాళ్ళు ఎవరు లేరు. కానీ తెలిసి మరలా చేస్తూ ఉంటే అది దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని శిక్షకు అనుమతిస్తాడు కదా. నిజంగా మనము అందుకే అలాంటి పరిస్థితుల్లో మనము నిజంగా మనలో పశ్చాత్తాపం ఉంటే ఆయన నిశ్చయముగా కనికరించే దేవుడు అయి ఉంటున్నాడు. ఇంకేం చేస్తూ ఉన్నాడు? ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇచ్చినంట. నీలో ఉన్న పశ్చాత్తాపము సరైందైతే, మనలో ఉన్నటువంటి బ్రతుకు సత్యముగా జీవించడము, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినట్లయితే మన మాట వినగానే సమాధానం దొరుకుతుందంట. ఇది చాలా సవాలుతో కూడిన పరిస్థితి కదా. నిజంగా ప్రతి ఒక్కరం కూడా ఆ స్థితిలోనికి రావాలంట. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చిన ఇమ్మీడియట్లీ మనం ఏమనుకుంటామంటే దేవుడు చేస్తాలే, ప్రార్థన చేసుకుంటూ పోదాం. అలా కాదండి. నిజమైన పశ్చాత్తాపం ఉండి అందుకే కదా మనము మత్తయి 3 చూస్తాం కదా, మారు మనస్సు పొందండి అని ఉంటుంది కదా. దేవుని యొక్క రాకడ గురించి బాప్తిస్మము యోహాను అంటాడు, వాట్ ఈజ్ మారు మనస్సు? మారు మనస్సు అంటే ఏంటి? మనసు మారడం అంటే చేంజ్ ఆఫ్ అవర్ థాట్స్, చేంజ్ ఆఫ్ అవర్ మైండ్ సెట్, చేంజ్ ఆఫ్ అవర్ థింకింగ్ డైరెక్షన్ టు బి చేంజ్. ఇవన్నీ మారాలి. ఇవన్నీ మారితేనే మన మారు మనసు అంటే చెడు చేయకుండా ఉండడం కాదు, మంచి వైపుగా మన ఆలోచనలు తిరగడం, దేవుని వైపుగా మన యొక్క గురి మారడం. చేంజ్ ఆఫ్ అవర్ డైరెక్షన్. ఒక జీ మ్యాప్లో ఒక రూట్లో వెళ్తున్న వ్యక్తి రాంగ్ రూట్లో వెళ్తే సరైన గమ్యానికి చేరుకుంటాడా? ఏమాత్రం చేరుకోడు. సో మనం కూడా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి. ఎలా ఎంతగా మార్చుకోవాలంటే, నినివే పట్టణస్థులకు బైబిలు, దేవుడు, జ్ఞానము, సమృద్ధి ఏమీ తెలియకపోయినా ఒక్క మాటను బట్టి మహారాజు నుంచి ఆ రాజ్యమంతా కూడా పశ్చాత్తాపడుతూ వచ్చింది. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత కదా. అటువంటి వారందరి యొక్క మొర దేవుడు ఇమ్మీడియట్గా విన్నాడు. ఇమ్మీడియట్గా విని ఏం చేసినాడు? వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రతను తప్పించేశాడు. నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఆయన కనికరించే దేవుడే, ఆయన దయ చూపే దేవుడే, ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన మన గురించి చూస్తూ ఉన్నాడు. కొన్ని ఆలస్యమైన కొన్ని పరిస్థితులు కొన్ని దుఃఖభరితంగా కొనసాగిస్తున్నప్పటికి కూడా ఆయన కొరకు కనిపెట్టుకునే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో న్యాయము తీర్చే దేవుడు అయి ఉంటున్నాడు. చివరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఏమనుందంటే, అక్కడ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్ కదా. మనలో కార్యసాధకమైన దేవుని శక్తి అండి. అదే విశ్వాసము మన శక్తిని బట్టి కాదు, మనలో ఉన్నటువంటి దేవుని శక్తిని బట్టి ఏమంటున్నాడంటే, మనం అడిగేటటువంటి వాటికంటే, మనం ఊహించేటటువంటి వారికంటే ఉన్నతంగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. మనం ఏమనుకుంటామంటే, మత్తయి 7 మనకందరికీ తెలిసినట్టుగా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు తీయబడును. మనము ఏదో ప్రార్థనలో అడిగితే ఏదో ఇస్తాడా దేవుడు? మనం అడిగిందే ఇస్తాడు. కానీ దాని కొరకు మన హృదయం ఎలా ఉంది? ఎందుకంటే ఆయన ఇవ్వడానికి నిలవబడి ఉన్నాడు. ఆయన
వస్తున్నటువంటి ఆ కుటుంబంకు యజమాని అయిన వాడు, ఇంటికి వస్తా ఉన్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. కానీ ఆయన వచ్చేంత వరకు, ఆయన వచ్చి ఇచ్చేంత వరకు మనం ఎలా ఉన్నామనేదే మన తండ్రి నిలువబడి చూస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడి ఆయన వైపుగా తిరిగి నిశ్చయముగా ఆయన ఎదుట కనిపెట్టుకున్నవాడుగా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చే దేవుడై ఉంటున్నాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.